Chandrababu Naidu garu to address this August gathering. Sir. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. గౌరవనీయులు, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణ గారు, His Excellency Governor of Andhra Pradesh Abdul Nazir గారు, సహచర మంత్రివర్గ సభ్యులు లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, పార్సారథి గారు, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే చాలా గర్వకారణంగా ఉంది. అలాంటిది చేపట్టినటువంటి ఎండి గార్మే పాప్కార్నిక ఎస్పీవి పట్టాభిరామరావు గారు, డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు, అనదర్ డైరెక్టర్ మహేదర్ రెడ్డి గారు, ఫౌండర్ గార్మే పాప్కార్నిక నార్మన్ క్రూక్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరి సోదరిమణులందరికీ, గార్మే కంపెనీ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రైతుల్ని సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామరావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభిరామరావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబి పట్టాభిరామరావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు.
ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి, బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ ఎంఓయూ చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్సు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ, ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా, ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా
స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి దలుచుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను. ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్కి రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు నేను అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అన్నాను. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, మనం పండించిన లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఈరోజు మన వాళ్ళు చేశారు. చాలా సంతోషం. దీనికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్రూట్ కానీ,
ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మాదిరిగా కోకో, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాను చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం, కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని, వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే దీని మీద పెద్ద ఎత్తున నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. నీళ్లుంటే రాయలసీమ ఒక ఉదాహరణ ఏ విధంగా మారిందో. అదే సందర్భంగా ఈ ప్రాజెక్టులన్నీ మీరే చూశారు. ఇక్కడ ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నూజివీడు భవిష్యత్తే మారిపోతుంది. తప్పకుండా కొన్ని లీగల్ ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ అధిగమిస్తున్నాం. తొందరలోనే ప్రారంభించి ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3 దశాబ్దాలు వెలుగొండ, ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతం, ఇప్పుడు మార్కాపురం జిల్లా. అక్కడ మీరు చూస్తే నేనే 3/5/96లో ఫౌండేషన్ వేసి ఈ ఆగస్టు నెలలో 31వ తారీఖున మొదటి విడత పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో నా ఉద్దేశం ఒకటి, ఎప్పుడు కరువు వచ్చినా కరువును ఎదుర్కొనే విధంగా వాటర్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఎల్నినో సమస్య పెద్ద సమస్యగా మారింది. వర్షాకాలం దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చాం, కానీ 52% వర్షపాతం లోటుగా ఉంది. ఎక్కడ చూసినా వర్షాభావం ఉంది. అయితే ఈరోజు మనందరం ఏదైతే ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు కానీ చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. ఇది ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని
రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. ఈ సందర్భంగా నేను ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేనికంటే ఆయన మాట్లాడినప్పుడు గోదావరి కావేరి నదుల అనుసంధానం కావాలి, దేశంలో ఉండే నదుల అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు. ఇది ఒక కళ, ఇది ఒక ఆశయం. మొన్నే దక్షిణ భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రుల సమావేశం మన డిప్యూటీ పిఎం, మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి నాయకత్వంలో అయింది. అక్కడ ప్రపోజల్స్ పెట్టాం. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. వారు తొందరలోనే దీనికి ఒక కార్యాచరణ తయారు చేస్తాను కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కసారి గోదావరి కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే సైమల్టేనియస్ కానీ 1 by 1 పూర్తి చేసిన ఈరోజు కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు, దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే గోర్మే సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని మీరు చేసింది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దీనికి అభినందిస్తున్నాను. మీరు ఒక స్ఫూర్తినిచ్చారు. రాష్ట్రంలో ఉండి ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో ఆలోచనలు మారాలి. ఉద్యోగం వల్లనే ఆదాయం వస్తుంది కాకుండా మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్న అభిమతం. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. భవిష్యత్ అంతా కూడా స్టార్టప్లు, ఇన్నోవేషను, ఇంకో పక్కన పెద్ద ఎత్తున క్రియేటివిటీ అని చెప్పి తెలియజేసుకుంటూ అవన్నీ కలిపి స్ఫూర్తిని నింపినటువంటి పట్టాభిరామారావు గారిని, ఈ సంస్థ గోర్మే సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వన్స్ అగైన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు జై భారత్ గట్టిగా చెప్పాలి. జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్.